ఏ హలో గైస్ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. ఇంపార్టెంట్ వీడియో. ఫినాన్షియల్ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తా. నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ నేను ఎట్లా మేనేజ్ చేస్తా అనేది చెప్తా. లెట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. సో లెట్స్ get into this video. So most of the people 25 నుంచి 30 లోపు ఎర్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. సో ఎర్నింగ్స్ స్టార్ట్ చేయగానే తోపు తురుము అనుకుంటారు, కానీ సిచ్యువేషన్స్ ఉల్టా పల్టా కావడానికి ఎంతోసేపు పట్టదు. సో మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, స్టార్ట్ అయింది ఇన్కమ్ అని చెప్పి అనుకున్నప్పుడు ఎంతో కొంత సేవ్ చేసుకోండి. అదర్వైజ్ యూ విల్ గెట్ సఫర్డ్ ఇన్ ఫ్యూచర్ డేస్. ఓకే, సో ఎస్పెషల్లీ వేరే దగ్గర ఉండేవాళ్ళు, హోమ్ టౌన్లో ఉండే వాళ్ళకి ఓకే నో ప్రాబ్లం, బట్ వేరే ప్లేస్లలో రెంట్ తీసుకొని ఉండేటోళ్ళకి, జాబ్స్ చేసేటోళ్ళకి బయట బాగా డిఫికల్టీ అవుతుంది. సో నేనేమంటున్నానంటే, సో వన్స్ మీ ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను తోపు తురుముకాన్ని అనుకోకండి. సేవ్, ఎంత సేవ్ అయితే అంత సేవ్ చేయండి. సో కొంతమంది 50% ఖర్చు పెట్టుకొని 50% సేవ్ చేయాలంటారు, కొంతమంది 30% సేవ్ చేయాలంటారు, కొంతమంది 20% సేవ్ చేయాలంటారు. సో మీరు అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకొని ఎంత వీలైతే అంత సేవ్ చేయండి. మ్యాక్సిమం 50% సేవ్ చేస్తారా, 60% సేవ్ చేస్తారా, అది మీ ఇష్టం. కానీ యాజ్ మచ్ యాజ్ సేవ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ అంతా స్టేబుల్గా ఉంటుంది. ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. సో ఫైనాన్షియల్గా జేబులో డబ్బులు లేకపోతే అంతా బిస్కెటే కదా. సో జేబులో డబ్బులు ఉండాలి. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత డబ్బులు ఉంటే మీకు అంత మోటివేషన్. మీ జాబ్ పోయినా కానీ పర్లేదులే 6 నెలలు మళ్ళీ తెచ్చుకుందాంలే అనుకునేలాగా ఉండాలి. అరే చేతిలో డబ్బులు లేవు, జాబ్ పోయింది, ఏంది సిచ్యువేషను అనే పరిస్థితులు ఉన్నారంటే ఆలోచించుకోండి. అండ్ సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ కొన్ని స్పెండ్ చేయాల్సినవి ఉంటాయి. సో మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సో స్కిల్స్ ఏమైనా ఉంటే అప్గ్రేడ్ చేసుకోవడం. ఓకే, సో మీ లుక్స్ బాగాలేవు అనుకుంటారు, చిన్నప్పటి నుంచి ఏదో ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. లుక్స్ బాగాలేదు, కాన్ఫిడెన్స్ లేదు, బట్టలు లేవు, కొన్ని మంచిగా ప్రొఫెషనల్గా రెడీ అవుదాం అనుకుంటారు, అది అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. సో హెయిర్ బాగలేదు, పళ్ళు బాగలేవు, ఇంకేదో ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది బేసిక్ థింగ్. సో మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా ట్రై చేసేటప్పుడు కొంచెం ఉత్సాహంగా చేసే అట్లుంటుంది అన్నమాట. సో 80% ఈఎంఐలు, బైకులు, కార్లు, ఇలాంటి ఇల్లులు వద్దు. సో ఇండ్లకు పోయిందంటే మొత్తం సగం దాకా మునిగిపోయినట్టే, ఇంకా మీ స్టార్టింగ్లోనే దెబ్బ పడుతుంది. ఓకే, సో బేసిక్ థింగ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. సో ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేస్తుంది. అరౌండ్ 14,000-15,000 మీరు ఎంత ఎర్లీగా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే అంత తక్కువ ప్రైస్లో ప్రీమియంలో దొరుకుతుంది. అదర్వైజ్ మీరు ఒకవేళ 30-35లో స్టార్ట్ చేస్తే మీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా తీసుకుంటే ఫ్యామిలీకి మీకు సేఫ్ హెల్త్, ఏ ఏ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే వచ్చేస్తా అనేటట్టు ఉండాలి. సో అది మళ్ళీ మీ ప్యాకెట్లో నుంచి తీసి పెట్టేలాగా ఉండకుండా, సో అదేదో మంచి పాలసీలు ఉంటే చూస్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే పోయిన తర్వాత వచ్చే డబ్బులు మనకు అవసరం లేదు, వేరే వాళ్ళకి కూడా అవసరం లేదు. వాళ్ళు మేబీ వాళ్ళకి అది తర్వాత అది సెకండరీ తీసుకుంటే అది కూడా వేస్ట్, కానీ